కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా. టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదని అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇది మా సంవత్సరం అడగదు ఇది ఒకదానికి టైం 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటువంటి విండ్ ప్రెజర్ కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టలేని ఆఫీసాను సార్. సార్ పిలుస్తారు, ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే పెట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? వచ్చినట్టు కదా చందనం వచ్చింది చేయండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరానికి చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ ఆయన లేరని లేదు సార్, రెండు మనకి కంప్లైంట్. స్టార్టింగ్ రోజు లేరు సార్, వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చాడు. డీఈ గారు కూడా రెగ్యులర్ గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేదు సార్.